శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం ఈ వేదవ్యాసుడు ఏ విధంగా కౌరవ వంశాన్ని నిలబెట్టడం కోసం 2 సార్లు అంబికకి వరాన్నివ్వడం, ఒకసారి అంబాలికకి వరాన్నివ్వడం జరిగింది. వారిద్దరికీ కూడాను అంబిక మొదటిసారి ధృతరాష్ట్రుడిని పుట్టుగుడ్డివాడిని కనడం జరిగింది. అంబాలిక పాలిపోయినటువంటి శరీరం కలిగిన పాండురాజుని కనడం జరిగింది. కానీ మూడోసారి అంబిక తన చెలికత్తెని ఆయనకి సేవ చేయడానికి పంపించగా, ఆవిడకి సంతతిగా విదురుడు శాపవశాత్తుగా మానవ జన్మ ఎత్తవలసి వచ్చిన యమధర్మరాజు జన్మించడం, అది సత్యవతికి తెలిపి వేదవ్యాసుడు అక్కడి నుంచి అంతర్ధానం అవ్వడం అయిపోయింది. ఆ తర్వాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పాండురాజు కుంతి మాద్రులతోటి శతశృంగ పర్వతంలో ఉండగా, ఒకరోజు పాండురాజు ఆజ్ఞానుసారం కుంతీదేవి ఇతఃపూర్వం దూర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రాన్ని యథావిధిగా జపించి ధర్మదేవతను ప్రార్థించింది. అప్పుడు కుంతీదేవి అతని దయ వలన గర్భం ధరించి సంవత్సర కాలం పూర్తి కాగానే చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కూడి ఉచ్చస్థితిలో ఉండగా, సూర్యాది గ్రహాలు శుభస్థానంలో ఉండగా, అష్టమి నాడు అభిజిన్ముహూర్తంలో ధర్మదేవత అంశంచే ధర్మరాజుగా జన్మించాడు. ధర్మరాజు జన్మించక ముందు పూర్వకాలంలో వ్యాస మహర్షి ఒకనాడు ధృతరాష్ట్ర భూపతి సన్నిధికి అతిథిగా వచ్చాడు. మిక్కిరి ఆకలి దప్పికలతో అలసిపోయిన ఆ మహనీయునికి ఆ సమయంలో గాంధారీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరిచర్యలు ఆచరించి గౌరవించింది. ఆ మహాసాధ్వి సేవకెంతో సంతోషించిన వ్యాస మహర్షి ఆ దేవి ప్రార్థనపై 9 కుమారులు జన్మించగలరని వరం అనుగ్రహించాడు. కొంతకాలానికి గాంధారి గర్భం ధరించింది. గర్భం 2 సంవత్సరాలు ధరించినా కూడాను పుత్రోత్పత్తి కాకపోయేసరికలా దుఃఖపడింది. కుంతీదేవికి ధర్మపుత్రుడు ఉదయించిన వార్త ఆవిడికి అదే సమయంలో అందింది. గాంధారికి ఆ వార్త దుఃఖాన్ని కలిగించింది. ఓర్పు వహించలేక తన పరిపూర్ణ గర్భంపై హస్తద్వయంతోటి అతి కఠినంగా బాదుకుందిట. లోహఖండం వలె కఠినమైన మాంసపేశి బహిర్భూతం కాగా 2 సంవత్సరాల కుక్షి అందులోంచి బయటకు పడింది. మాంసపేశిని పారవేయుటకు గాంధారి ప్రయత్నిస్తున్న సమయంలో వ్యాసభగవానుడు తెలుసుకొని ప్రత్యక్షమై ఆ మాంసపేశిని చూసి, గాంధారి, ఎందువల్ల నీవింత అకృత్యానికి పాల్పడ్డావు అంటూ ప్రశ్నించట. అప్పుడు గాంధారీదేవి వ్యాస మహర్షితోటి, మహాత్మా, జ్యేష్ఠుడగు సూర్యుడితో సమానం కాంతి గల కుంతీసుతుడు పుట్టాడని విని భరింపరాని దుఃఖంతో ఈ గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాను. మీరు నాకు 9 పుత్రులను వరంగా ప్రసాదించారు. ఆ వరం సందేహించదగినదైపోయింది. ఇప్పుడు 9 పుత్రులకు బదులుగా నాకీ మాంసపేశి కలిగిందేమిటి అంటూ బాధపడిందిట. ఏవమేతత్ సౌబలేయీ నైతజ్ఞాత్వన్యథా భవేత్ వితతం నోక్త పూర్వం మే స్వైరేష్వపి కుతోన్యథా ఘృతపూర్ణం కుండశతం క్షిప్రమేవ విధీయతాం సుగుప్తేషు చ దేశేషు రక్షా చైవ విధీయతాం సీతాభిరద్భిరష్టీలమిమం చ పరిశుంచయ. ఓ గాంధారి, నా వరం ఎప్పుడూ వ్యర్థం కాలేదు. ఇది యథార్థము. మాట వరుసకైనా నేను అసత్యం ఎప్పుడూ పలకలేదు. 100 నేతి కొండలను వెంటనే ఏర్పాటు చేయి. మంచి సంరక్షణ గల ప్రదేశాలందు వీటిని ఉంచి రక్షించవలసిందని చెప్పి మహర్షి స్వయంగా ఆ మాంసపేశిని శీతోదకాలతో తడిపాడు. అంగుష్ట ప్రమాణం భాగాలుగా విడదీసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఘృత కుంభంతో పెట్టించి పదిలంగా కాపాడాలని చెప్పి వారికి ఆజ్ఞన జారీ చేసి అక్కడి నుంచి అంతర్హితుడయ్యాడనమాట. హస్తినాపురంలో ధృతరాష్ట్రునకు గాంధారి వల్ల 100 మంది కుమారులు, ఒక పుత్రిక దుస్సల జన్మించారు. శతశృంగ పర్వతంలో పాండురాజుకు కుంతి మాద్రుల వల్ల ధర్మరాజాదులు జన్మించి పెరుగుతున్నారు. ఒకనాడు మాద్రీదేవి చక్కగా అలంకరించుకుని ఉండగా పాండురాజు తమకంతోటి పరవశుడై ఆవిడ చెంతకి చేరపోయాడు. ఆవిడ కిందముని శాపాన్ని గుర్తు చేసింది. కానీ ఆయన పట్టు వదలకపోవడంతో ఆవిడ చేసేది లేక ఆయనకి సహకరించింది. ఆ మహారాజు విగతి జీవుడై నేలకూరాడు. మాద్రి సహగమనం చేయగా శతశృంగ మునీశ్వరుడు కుంతీదేవిని కుమారులను ఓదార్చి దహన సంస్కారం జరిపించారు. తదనంతరం ఆ మహర్షుడు వారి ఇరువురి అస్థికలను సంగ్రహించి కుంతీదేవి పాండుకుమారులను వెంటబెట్టుకుని కరినగరానికి ప్రయాణమయ్యారు. కరినగరం అంటే హస్తినాపురం అంట. హస్తినాపురానికి చేరుకోగానే భీష్మ, విదుర, ధృతరాష్ట్రాది
కౌరవ కులశేఖరులు వారికి ఎదురేగి శతశృంగ తపోనిధులను అర్ఘ్యపాద్యాలతోటి సత్కరించి గౌరవించారు. తరువాత ఆ మౌనీంద్రుడి విషయం అంతా తెలియజేసి ఆ దంపతుల అస్థికలకు యథావిధిగా పైతృక కర్మలు ఆచరించవలసిందని పలికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు వ్యాస, భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో విదురుడు ఆ పుణ్య దంపతులకు యథావిధిగా పైతృకర్మలను ఆచరించి బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేశాడు. మృష్టాన్న భోజనాలతోటి సమస్త వర్ణాల వారికి సంతృప్తి కలిగించాడు. త్రికాలవేత్త అయిన కృష్ణద్వైపాయనుడు ఏకాంతంలో తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్న సత్యవతీదేవిని ఓదార్చి తదనంతర కర్తవ్యాన్ని ఆవిడకు ఉపదేశించాడు. అమ్మా, నీకు తెలియని ధర్మాలేవీ లేవు. సంసారం అతి చంచలం, సంపదలు క్షణికాలు, సుఖాలన్నీ భూతకాలంలో గతించిపోయాయి. ఇక క్షణక్షణం భయంకరమైన దారుణాలెన్నో జరుగుతాయి. నానాటికి పాపభూయిష్టమైన రోజులు అవసాన కాలాలతోటి భూదేవి యొక్క మనోహర యవనోదయం క్రమక్రమంగా స్వప్నప్రాయమై శేషించిపోతుంది. సమస్త ధర్మకర్మలు నశించి మహామాయ అయిన ఘోర కలి మనకి అనతి కాలంలోనే దాపురిస్తుంది. అమ్మా, నువ్విక సర్వసంగ పరిత్యాగం చేసి ప్రశాంత అరణ్యంలో నిశ్చల తపోనిష్టను అవలంబించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ధృతరాష్ట్ర కుమారులు క్రూరులు, న్యాయాన్యాయ విహీనులు, కారణం లేకుండానే వైరం వహించేవారు. వారి కారణంగా కౌరవ వంశానికి కీడు కలుగుతుంది. దాన్ని ధృతరాష్ట్రుడు తానే అనుభవిస్తాడు. కాబట్టి నువ్వు ఈ భీకర కురుకుల క్షయం ప్రత్యక్షంగా చూడడం సముచితం కాదు. నీ కోడలు లీలుని వెంటబెట్టుకుని నువ్వు తపోవనానికి వెళ్ళడం మంచిది అంటూ ఉపదేశించి అక్కడి నుంచి అంతర్హితుడయ్యాడు. అప్పుడు సత్యవతీదేవి దుఃఖిస్తున్న అంబికకు వ్యాసుల వారు చెప్పిన విషయం అంతా తెలియజేసింది. అంబిక పైన అంబాలికాదేవికి ఆ విషయం గురించి సంగ్రహంగా వివరించి సత్యవతీదేవి తపశ్చర్య సంకల్పం తెలియజేసింది. అనంతరం వాళ్ళు ముగ్గురు కలిసి గాంగేయ విదురాదుల అంగీకృతి స్వీకరించి, అంటే భీష్ముడు విదురుడి అంగీకారం స్వీకరించి అనతి దూరంలో ఉన్న తపోవనంలో ప్రవేశించి నిరంతరం నియమాలతోటి నిశ్చల నిష్టలతోటి తపం ఆచరించి క్రమక్రమంగా కొంతకాలానికి పరమపదాన్ని చేరుకున్నారన్నమాట. మళ్ళీ తర్వాత వేదవ్యాసుడి పాత్ర మనకి ఎక్కడెక్కడ కనబడుతుందని చెప్తున్నారు. ఇందులో పాండవులు ధృతరాష్ట్ర నియోగం ఉన్న శివుడి నివాస స్థానమైన వారణావతారానికి వెళ్ళి లక్క ఇంట్లో నివసించేవాళ్ళు. కానీ నా లాక్షాగృహం దహనమగునని పాండవులు విదురుని ద్వారా తెలుసుకున్నారు. రాత్రి సమయంలో లాక్షాగృహం సింహద్వారాన్నే భీముడు నిప్పంటించి తన సోదరులను మరియు కుంతీదేవిని విదురుని స్నేహితుడైన కనకుడు ఏర్పాటు చేసిన సొరంగ మార్గం ద్వారా గంగానది ఒడ్డుకి చేరి గంగానదిని దాటి ఒక మహారణ్యంలో ప్రవేశించారు. భీముడు అక్కడ హిడింబాసురుడిని సంహరించి హిడింబని వివాహం చేసుకుని పిమ్మట పాండవుల్ని శాలిహోత్రుని ఆశ్రయం గల కొలని యందు స్నానం ఆచరింపజేసి శాలిహోత్రుని చేత పూజించబడ్డారు. అదే సమయంలో వ్యాస మహర్షి ఆశ్రమానికి రాగా ఆ వేదవ్యాసునికి ఆ పాండవులు జనీన సహితులై సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. అనంతరం వాళ్ళు అర్ఘ్యపాదాలన్నీ ఇచ్చి సత్కరించి పూజించారు. ఆ తర్వాత వేదవ్యాసుడు ధర్మరాజుతోటి, ధర్మరాజా, ధృతరాష్ట్రుడు కొడుకు మాట విని ఇది తగదని చెప్పాక మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టించి కృత్రిమ లాక్షాగృహంలో నివసింపజేసి గూఢంగా అపకృతికి ఉపక్రమించాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా నమ్మకూడదు అని పలికి ధృతరాష్ట్రుడిని నిందించి కౌరవులు తమ దుష్ట ప్రవృత్తికి తగిన శిక్ష అనుభవిస్తారని పలికి మీకు సదుపదేశం ప్రసాదించాలని సంకల్పించాను. సకల ధర్మాలు తెలిసిన మీకు బంధువులతో ఎడబాటు కలగడం పూర్వజన్మ కృతం, దీనికి దుఃఖించకూడదు మీరు అంటూ చెప్పి కొంతకాలానికి మీరు కూడా బంధువులతో కలిసి ఎప్పటి వలె రాజ్యం చేస్తారు అని వాడికి ప్రోత్సాహాన్నిచ్చి శాలిహోత్రుని తపప్రభావం చేత ఏర్పడిన సరోవరం, దాన్ని నీళ్లు తాగిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవంటూ చెప్పి ఈ చెట్టు కూడా చలి, గాలి, ఎండ, వాన వీటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడుతుందని వాళ్ళకి చెప్పి ఇక్కడ ఇతరులకు ఎవరికీ కనిపించకుండా మీ పని నెరవేరే వరకు ఉండండి అని చెప్పి ఆ తర్వాత ఏకచక్రపురానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులతో కలిసి ఉండి నా రాక కోసం మీరు నిరీక్షించండి అని చెప్పాడు వేదవ్యాసుడు. పాండవులందరినీ కౌగిలించుకుని ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించాడు. విలపిస్తున్న కుంతీదేవిని ఓదార్చి కుంతీదేవితోటి ఆయన, నీ కుమారుడొక ధర్మరాజు ధర్మాత్ముడు, నారాయణుని భుజాల వంటి నలుగురు తమ్ముల బలం చేత భూమండలాన్ని ధర్మంచే జయించి ఆ రాజులందరినీ శాసించి ఈ భూమండలాన్ని పరిపాలించగలడు. ఇందులో సందేహం లేదు. ధర్మరాజు రాజసు అశ్వమేధాది యాగాలన్నీ చేసి
తాతాతండ్రుల రాజ్యం పరిపాలిస్తాడు. కురువంశాన్నంతటినీ పవిత్రం చేస్తాడు. వారి శోకాన్ని ఉపశమింపజేస్తాడు. అమ్మా, ఈ హిడింబ నిజనామధేయము కమలపాలిక. భీమసేనుని సాహచర్యం భాగ్యం వల్ల అనతి కాలంలోనే ఈవిడికొక కుమారుడు ఉద్భవిస్తాడు. మిమ్మల్నందరినీ ఆపస్సమయంలో రక్షిస్తాడని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఈ రకంగా మనకి మహాభారతంలో ఆయన ఎక్కడెక్కడ కనబడుతున్నారు అన్నది మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాము. మళ్ళీ రేపు మరొక వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.